తిరుపతి రూరల్ మండలం దుర్గాసముద్రం జడ్పీ హైస్కూల్ నందు 2012 సంవత్సరం పూర్వ విద్యార్థులు కబ్జాదారుల నుంచి స్కూల్ స్థలాన్ని కాపాడాలని సంబంధిత అధికారులను కోరారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. అనగా రౌనక్ భాష, చందు, నా పేరు సూర్యప్రకాష్, చిరంజీవి, అలాగే సాయి, పృథ్వీ, శివ, మేమందరము దుర్గసముద్రం స్కూల్ పంచాయతీలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు. ఈరోజు ప్రెస్ మీట్ ముందుకి మేము ఎందుకు వచ్చాము అంటే, ఇప్పుడు పాయింట్కి వస్తే తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రం పంచాయతీ సర్వే నంబర్ 135/1 7 ఎకరాల 98 సెంట్లు అనాధీనంగా పడి ఉంది. దాన్ని అప్పుడు ఉన్న కమిటీ మెంబర్లు స్కూల్ కోసం కేటాయించారు. ఆ స్కూల్కి ఆనుకొని 18 ఎకరాలు స్కూల్కి ఆనుకొని ఉండడం వల్ల ప్రతి ఒక్క దోపిడీదారుడికి, అనగా కబ్జా చేసి ఒక రేకుల షెడ్లతో నిర్మించున్నారు. అప్పటి నుంచి ఈ కబ్జాదారులు కూడా ఆ స్కూల్లోనే చదువుకున్నారు. అదే స్కూల్లో చదువుకున్న వాళ్ళు కూడా ఈ కబ్జాదారులకి కబ్జా చేయడానికి ముందుకు వచ్చారు. (1979) స్టార్ట్ చేసినటువంటి స్కూల్ రేకుల షెడ్యూల్ నుంచి మర్చిపోయినానే రాస్తున్నటువంటి శివయ్య గారు నకిలీ పత్రాలతో 10 మంది 12 మంది పేర్ల పైన సబ్ డివిజన్ చేసి వాళ్ళు రికార్డులలో మాకు పాస్బుక్లు వచ్చాయని చెప్పి మొత్తం ఆ గ్రౌండ్ మొత్తం ఆక్రమించడం జరిగింది. 3 ఒకేసారి చనిపోవడం జరిగింది. మహానుభావులు చనిపోయారు. చనిపోయిన తర్వాత శ్రీనివాసన్ అనే ఒక లాస్ట్, వాళ్ళ ఫ్యామిలీలో ఒక అతను లాస్ట్లో ఉండడం జరిగింది. ఆయన మధురైలో ఒక ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. జరిగిన వెంటనే కొన్ని రోజులకి ఆయన కూడా మరణించడం జరిగింది. శ్రీనివాసన్ ఈ కబ్జాదారులు అయినటువంటి శివయ్య దస్తావేజులు రాసే శివయ్య ఈయనేం చేస్తున్నాడు, 12 మంది పేర్లు రా. అదేవిధంగా మేము ఈరోజు కోరడం ఏమంటే, ఎవరు వారసులు, ఎవరు కబ్జాదారులు అని తేల్చాలంటే 2007లో ఒక రిజిస్ట్రేషన్ అయింది. 2007లో రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం అనాధీనంగా ఉన్న భూమిని 2007లో వాళ్ళ పేరు మీద ఎక్కించుకోవడం జరిగింది. సబ్ రిజిస్టర్ అనుకూలంగా ఉండడం వల్ల ఈ దస్తావేజ్ శివయ్య 2007లో రెవెన్యూ రికార్డుల ప్రకారం అనాధీనంగా ఉన్న భూమిని వాళ్ళ SVKS వారు, అలాగే శ్రీనివాసన్ గారు ఎవరికైతే రాసిచ్చారో ఆ పత్రాలు సేకరించి ప్రముఖ అందరి దగ్గర, అది ఎవరైనా కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, డిఓ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు వాళ్ళ క్షమంలో మాకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు మేము ముందుకు వచ్చాము. అలాగే కలెక్టర్ ఆఫీస్లో కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగింది. 13వ తేదీ 2026 13 ఏప్రిల్న ఇవ్వడం జరిగింది. కానీ మా ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. డిఓ గారికి ఫోన్ చేశారు,
డీఓ గారు ఫోన్ చేసి ఈ వెంటనే దీన్ని చర్చించండి, పిల్లల స్కూల్ గ్రౌండ్ అని చెప్పి కలెక్టర్ గారు మా ముందరే చెప్పడం జరిగింది. కానీ 3 రోజుల తర్వాత వస్తారు అని చెప్పారు. సోమవారం రోజు ఇచ్చాము, ఈరోజు శనివారం రోజు. ఇంతవరకు మమ్మల్ని ఎవరు కానీ ముందుకొచ్చి రండి బాబు మేము ఇచ్చేస్తాం